కుట్రే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేక ఉగ్రదాడి హంతకుల భారతం దూతదళాలను దోషులుగా నిలబెడతాం. పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేరుతో జాబితా విడుదల. ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత. అటారీ వద్ద చెక్పోస్టు మూసివేత. పాకిస్తాన్తో దౌత్య సంబంధాల స్థాయి తగ్గింపు. పాక్ జాతీయ భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం. అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. దేశమంతా సమైక్యంగా నిలబడాలి. కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంఘీభావం. దేశ సుస్థిరత, సమగ్రతను దెబ్బతీసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు. చంపొద్దని వేడుకున్నా వదలలేదు. పహల్గామ్ ఘటన ఉగ్రవాదుల దారుణం. కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన 2 మృతి. అసువులు బాసిన వికాసవాసి చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్లు. పహల్గామ్ బాధితుల కోసం ఏపీ భవన్లో ప్రత్యేక హెల్ప్లైన్. అటవీ భూముల షిర్డీ సాయి ఆర్టికల్స్ ధారాదత్తం. మైండ్ సెట్ షిఫ్ట్. పుస్కా ఆవిష్కరణ నేడు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె, మాజీ మంత్రి భీమిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఆవిష్కరించనున్నారు. కాశ్మీర్ లోయలో ప్రగతి వనాలు విరబూయాలంటే ముందు శాంతి నెలకొనాలి. సామరస్య పూర్వపు వాతావరణంలో భారతావని వికాస యాత్రలో కశ్మీరీలను భాగస్వాములను చేయాలి. అందుకోసమే 58,477 కోట్లతో అక్కడ వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది. పారిశ్రామికంగానూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి యువతకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఆ మేరకు అక్కడ కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పర్యాటకం చేయూతనిస్తుంది. ఈ క్రమంలోనే నిరుడు 2.3 కోట్ల మంది యాత్రికులు కాశ్మీరాన్ని సందర్శించారు. అమెరికా అధ్యక్షుడు వాన్స్ ఇండియాను సందర్శిస్తున్న సమయంలో భారత ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లిన కీలక తరుణంలో ముష్కర బృందాలు బైసరన్ లోయలో బీభత్సం సృష్టించాయి. యువకుల రాజ్యంగా అంతర్జాతీయంగా పరువు మాసిన పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాపై ఎంత అసహనంతో రగిలిపోతుందనడానికి ఈ అమానవీయ హేయదాడే సాక్ష్యం. ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేత హంపి. భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ టైటిల్ను గెలుచుకుంది. బుధవారం చివరి 9 రౌండ్లో సలెమోవా బల్గేరియాపై గెలిచి ఆమె 7 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. భారత్ సమ్మిట్ 2025కు వేదికగా హైదరాబాద్ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వేదిక కాబోతోంది. దేశ విదేశాలకు చెందిన వందలాది మంది ప్రతిభలను ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారత్ సమ్మిట్ 2025 పేరుతో సదస్సు నిర్వహిస్తుంది. హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవాటెల్లో ఈ నెల 25-26 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 458 మంది ముఖ్యులు హాజరుకానున్నారు. ప్రపంచ సాగు భూమిలో 18% కలుషితం. 24.2 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమిలో విషపూరిత భార లోహాలు. 140 కోట్ల మంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం. తాజా అంతర్జాతీయ అధ్యయనాల వెల్లడి. భార లోహాలతో ముప్పు. యురేషియా దేశాలకు అధిక ముప్పు. అన్ని చోట్ల సాగు భూముల్లో 7 భార లోహాలు ఉన్నాయని కాదు, కనీసం ఏదో ఒక రకమైన అపరిమిత మోతాదులో ఉన్నట్టు శాస్త్రబద్ధమైన అధ్యయనాలు గుర్తించాయని డాక్టర్ జెయి హో స్పష్టం చేశారు. వీటిలో కాడ్మియం కలుషితం అత్యధికంగా ఉంది. ప్రపంచ నేలలో కనీసం 9% భూమిని కలుషితం చేసింది. ఉత్తర మధ్య భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనాతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కూడా ప్రపంచ ప్రాంతపు నేలల్లో కాడ్మియం ఎక్కువగా ఉంది. భారత్కు పోటెత్తిన పర్యాటకులు. 2023-24లో 95.21 లక్షల మంది విదేశీ పర్యాటకులు రాగా కేవలం 10 దేశాల నుంచి 67.25 లక్షల మంది పర్యాటకులు. 2022-23తో పోలిస్తే 30.83 లక్షల మంది పెరుగుదల. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడి. జాతీయ స్పెషల్ ఒలింపిక్స్కు 14 మంది ఎంపిక. ఖరీదైన వాచ్లు, హ్యాండ్ బ్యాగులపై పన్ను 10 లక్షలు మించితే 1% టీసీఎస్. సూదివారిపాలెం సర్పంచ్కు పంచాయతీరాజ్ అవార్డు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో మండలంలోని సూదివారిపాలెం గ్రామ సర్పంచ్ గోరంట్ల జయలక్ష్మికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు.